దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభము. 24వ తేదీ ఫిబ్రవరి మాసము 2026వ సంవత్సరం. రేపు 25వ తేదీ కదా, 8 గంటల ప్రార్థన. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడిన లేఖన భాగము, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం పూర్తి వచనము, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. ఇక్కడ ఎన్ని పాయింట్లు చెప్పబడుతున్నాయి? ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. 2 స్టేట్మెంట్లు కదా. ఒకసారి ఇంగ్లీష్ లో చూసిన తర్వాత మనము లోతైన వాక్యముకి వెళితే సరిపోతుంది. ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ 2 Corinthians chapter 10 verses 18. For it is not that one who commends himself who is approved. నేను ఎన్నిక చేయబడిన వాళ్ళని ఎవరికి వాడే కమెండ్ అంటే రికమెండేషన్. కమెండేషన్ అంటే ఇతను యోగ్యుడు అని చెప్పబడేది రికమెండేషన్, అదనమాట. కనుక బట్ ద వన్ హోమ్ ద లార్డ్ కమెండ్స్, ఎవరినైతే దేవుడు యోగ్యుడు అని చెప్తున్నాడో అతడే యోగ్యుడు. ఓకే, ఇది ఈ లేఖన భాగం. అయితే ఈ భాగము ఏ సందర్భంలో చెప్పబడింది? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. కనుక దేన్ని బట్టి అతిశయించాలి అని ఇక్కడ ఆ 2వ కొరింథీ 10వ అధ్యాయం అంతా కూడా ఇక్కడ ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, వారు పౌలుని గురించి కొంత బాధాకరమైన సంగతులు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ సందర్భంలో ఇక్కడ పౌలు గారు రాస్తూ, మా యుద్ధ ఉపకరణాలు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట అంటే వితర్కములను, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేసి. కనుక ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుందంటే, సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, ఎప్పుడైతే మనం దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగి ఉంటామో, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు అనుగ్రహించాడు. కనుక కట్టడానికే సేవకుడు ప్రయత్నం చేస్తాడు తప్ప కూలదోయడానికి కాదు. అయితే వీళ్ళేమంటున్నారు? అతని పత్రికలు ఘనమైనవి, బలమైనవి, కానీ అతడు ఆ శరీరమునకు బలహీనుడు, ప్రసంగము అసలు చాలా కష్టం వినడానికి. కనుక ఇక్కడ చాలా మంది వాళ్ళకి వినసొంపుగా ఉండే చోటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఆదరణ కలిగే చోటికి వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు సాధన చేయాలి, అభ్యాసం చేసినప్పుడే నీవు శక్తిని పొందుకుంటావు. నీవు అలాగెళ్ళావా జోలపాటం అంటే ఎలా కుదురుతుంది? నిన్ను ఆలోచింపచేసే వాక్యం చెప్పగలుగుతున్నారా? నిన్ను ఆలోచింపచేసే వాక్యము నీ హృదయము గుండా గుచ్చుకోగలుగుతుందా? నీ పాపాన్ని దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకొనగలిగేటట్లు ఉందా? కనుక ఇక్కడ ఎవరి కోసం చెప్పబడుతుంది? తమ్మును తామే మెచ్చుకుని కొందరితో. కాబట్టి ఇక్కడ 2 రకాల గుంపులు ఉన్నాయి. వారికి వారే మెచ్చుకుని వారు, రెండవది ప్రభువు చేత మెప్పు పొందేవారు, ఇక ప్రజల చేత మెప్పు. 3 రకాల గుంపులు మనం చూసాం. చాలా సంఘాలు తమకి తామే పాస్టర్గా ప్రారంభిస్తారు. కొంతమంది గుంపు కలిసి నువ్వు మా పాస్టర్వి అని చెప్తారు. మూడవది దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 3ంటికి తేడా మనము చూసేటప్పుడు పౌలు గారు ఏమని రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, గృహ నిర్వాహకులలో అంటే దేవుని యొక్క ఇంటి పైన ప్రతి వాడు నమ్మకమే. కనుక దేవుడు నమ్మకత్వానికి విలువ ఇస్తూ ఉంటాడు. మనం కూడా అంతే. ఈ సేవకత్వము అనేది నమ్మకత్వానికి ముఖ్య సూచన అన్నది. కనుక ఏ మనుష్యుని చేతనైనను ఏ విధము చేతనైనను విమర్శింపబడుట మిక్కిలి అల్పమైన సంగతి. అయితే నన్ను నేనే విమర్శించుకోను. అంటే విమర్శ, పరామర్శ. విమర్శ అంటే విమర్శించడం. జీవితంలో అతి సులభమైనది ఏమిటి అంటే ఎదుటి వాళ్ళని విమర్శించడం. అతి కష్టమైనది ఏంటంటే ఆ విమర్శ మనం తట్టుకుని నిలబడ్డం. నీకోరులు అందకోరులా? ఆ విమర్శ నువ్వెందుకు తట్టుకో? ఎదుటోడిని ఎరా అంటున్నప్పుడు వాడిని నేరా అంటే నువ్వు తట్టుకోలేవు. ఎదుటోడిని నువ్వు చిన్న చూపు చూస్తున్నప్పుడు వాడు చూస్తే మళ్ళా పైపించు ఏమన్నాడు ఏంటి అంటూ ఎలా కుదురుతుంది చెప్పండి? 2 పొత్తు కుదరం. అంటే నువ్వు ఎప్పుడైతే ఇక్కడ పౌలు చెప్తాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు దేని గూర్చి నువ్వు తీర్పు తెచ్చవద్దు. ప్రభువు అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి
హృదయములోని ప్రతి ఆలోచనను బయలుపరిచినప్పుడు తగిన మెప్పు దేవుని వలన కలుగును. కాబట్టి ఏ రోజు కూడా మనకి మనము ఉప్పొంగ చేసే వారముగా కాకుండా, అనగా జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయము, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునిన ఎడల నా సాక్ష్యము సత్యం కాదు, నా కోసము సాక్ష్యం చెప్పువాడు ఒకడు కాదు. అంటే మన నిమిత్తము సాక్ష్యము మనుషులు లంచం ఎత్తే చెప్పుతారు, వారి ఇష్టాన్ని బట్టి చెప్పుతారు, వారికి ఇష్టమైన దాన్ని బట్టి మాట్లాడతారు. కానీ దేవుడు దేన్ని బట్టి మాట్లాడతాడు అని మనం చూసినప్పుడు ఇక్కడ ఇంకా మనం నేర్చుకుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇక్కడ చెప్పబడుతుంది, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత మెప్పు కావాలి అంటే నీవు దేన్ని ఎంచుకున్నావో, ఒకటి సత్యమైనదా, మాన్యమైనది. మాన్యము అంటే అది కొంతకాలం స్టేబుల్ గా పనిచేస్తుంది. నీ స్థిరత్వము ప్రశ్నిస్తాడు, నిన్ను అస్థిరునిగా చేస్తాడు, నిన్ను ఉన్నదంతా పీకుతాడు. ఇక్కడ మనకు తెలిసిందే కదా, ఉన్నవాడికి ఉన్నదంతా తీసేస్తాడు, అప్పుడు పరీక్షిస్తాడు. లేనివాడికి అన్నీ ఇస్తాడు, అప్పుడు పరీక్షిస్తాడు. ఈ లేనివాడు ఒకసారే లాగలేస్తాడు, ఉన్నవాడు ఎప్పుడూ కూడా తన దీన స్థితిని బట్టి కరిగిపోతూ ఉంటాడు. అయితే ఇది సత్య స్వరూపమైన పరీక్ష, అగ్ని పరీక్ష కనుక చాలా విషయాలు మనకు తెలిసిన అది అవగాహనలో మన వల్ల కాదు. కనుక కారణం మన పక్కోడు బాగా పుష్టిగా గుర్రాయిలా ఉంటాడు. మన కళ్ళు ఎప్పుడు పక్కవాడిని చూస్తాయి కానీ పైన వాడిని చూడలేవు. కనుక ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఇవి నీకు తెలుసు కదా, ఇవే కదా పదే పదే చెప్తుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును అంటే నీవు ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? ఈ లోకమునైనను దాని ఇచ్చనైనను. కనుక నీలో సత్యము బట్టి నీవు నలిగిపోతున్నావా? నీవు స్థిరకాలము స్థిరుడిగా ఉంటున్నావా? న్యాయమైన మార్గం ఎంచుకుంటున్నావా? ఇది పరిశుద్ధమైనది అని పట్టుదల కలిగి ఉంటున్నావా? ఇది నిన్ను ఆకర్షించినా కూడా నాకు ఇదే ఇష్టము, ప్రభువును తప్ప ఇంకా దేనిని నేను ఎరుగకుందునుగాక అని ప్రభు ప్రేమలో పిచ్చివాడు అయిపోయావా? ఏది ఖ్యాతి గలవి ఈ లోకంలో, ఆస్తుల అంతస్తులా, లేకపోతే నీ హృదయంలో దేవుని యొక్క ఆలయముగా మలచబడుతున్నావా? మరి దీన్నే కదా. కాబట్టి ఈ విషయంలో దేవుని యొక్క వాక్యము ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే యాకోబు గారు 3వ అధ్యాయంలో ఇలా అంటున్నారనమాట, సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుతున్నాం. బోధకులు కావాలి. కారణం ఏంటంటే మనము తప్పిపోతూ ఉంటాం కనుక. అసలు శిష్యులైన స్థిరమైన వాడు ఎవరంట? మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్నట్టు శక్తి గలవాడు అని ఇక్కడ చెప్పబడుతున్న వచనం. అంటే ఎలాగా? మాటలో స్థిరముగా, అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఇక్కడ 3వ అధ్యాయం అంతా మనకి చెప్తున్నాడు కదా, 6వ వచనం, నాలుక అగ్ని ప్రపంచం. మాట అన్నమాట. నాలుక మన అవయవంలో ఉంచబడింది, సర్వ శరీరమునకు పాప ప్రపంచం కనుక మాలిన్యము కలుగు చేస్తుందట. ఎప్పుడైతే ఈ మాలిన్యము అన్నింటినీ సాధు చేయగలదు కానీ నాలికను మనం సాధు చేయలేకపోతున్నామంట. అంటే ఈ నాలికతో తండ్రిని స్తుతిస్తున్నాము, ఇదే నాలికతో ప్రభు పోలికగా పుట్టిన వాడిని దూషిస్తున్నాం. ఎలా కుదురుతుంది? ఒక్క నాలిక నుంచి ఆశీర్వచనము శాపము ఎలా వస్తాయి? కాబట్టి ఇక్కడ చెప్పబడుతుంది, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తియ్యటి నీరు చేదు నీరు ఊరుతుందా? కుదరదే. కనుక అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనా, ద్రాక్ష తీగిన అంజూర పండ్లైనా, మరి ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఎలా వస్తాయి? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈరోజు, యాకోబు గారు, నీలో జ్ఞానం గలవాడెవరు? జ్ఞానముతో పాటు సాత్వికం, ఓర్పు ఉండాలి, యోగ్య ప్రవర్తన రావాలి. అయితే మీ హృదయాలని దేవుడు లక్ష్య పెడుతున్నాడు కదా. మత్సరము, వివాదము, అతిశయము ఇవన్నీ ఉంటే ఎలా కుదురుతుంది? కనుక ఈ జ్ఞానము పరలోకము నుండి వచ్చే జ్ఞానం కాదు. దేవుని ప్రేమ జ్ఞానమునకు మించి అతిశయపడుతుంది. దేవుని కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. అలాగైతే ఎవరు? నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను. ఎందుకు తెలుసా? నాకు ఇది కావాలి అంటే నాకు దేవుడు, నేను ఇది చేయాలంటే నేను చేశాను, నేను ఇలా ఉండాలంటే ఉన్నాను. ఇప్పుడు ఐ గివ్ ఆఫ్, చాలు. దేవుడు అడిగాడు, ఇకనైనా చాలా చాలు.
ఈ రోజు నుంచి నాకు నచ్చినట్టు ఉండగలవా ఉంటాను. అయితే నాగటి మీద చేపెట్టి వెనక తట్టు తిరిగి చూడకుండా భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము నీవు అనుసరించకూడదు. ఎందుకు? మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యము. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది? సమాధానముగా, పవిత్రముగా, మృదువైనదిగా, లోబడేదిగా, కనికరముతో, మంచి ఫలములతో. అప్పుడు ఈ ఫలములు మనము ఫలించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అంటే ఈ మాటలు ఏ లేఖనాన్ని పెట్టి రాస్తున్నట్టు మనం చూడగలము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23లో ఇది స్పష్టంగా నేను నాతోటి దర్శనములో మాట్లాడాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించుకోడు. జ్ఞాని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. శూరుడు తన శౌర్యమును బట్టి అర్చించుకోడు. శూరుడు అంటే 100 మందిని చంపితే శౌర్యుడు ఒక్కడికి ప్రాణం పోస్తే దేవుడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించుడు. మరి దేనిని బట్టి అతిశయించాలా? కీడు కలుగుతుందా? అయితే కూడా దేవుడు మేలే చేస్తున్నాడు. చీకటి వచ్చిందా? వెలుగుని చేస్తున్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేను నన్ను పరిశీలనగా అట్టి వాటిలో నేను ఆనందించును. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఈ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము ఆ రోజుల్లో కన్నీరు రాక బైబిల్ క్షుణ్ణంగా వెతికితే ఇది దొరికింది. ఎలాగా? నా జనులలో హతులైన వారి నిమిత్తము నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమైన వాటర్ ట్యాంక్గా, నా కన్ను కన్నీటి ఓటగా ఉండునుగాక. అంటే ట్యాప్ అన్నమాట ఇది. అంటే ఇది కుళాయి, అది వాటర్ ట్యాంక్. అయితే ఏ విధముగా ఇక్కడ వారి నుండి ఎలాగా దేవుడు కార్యం చేస్తున్నాడో చెప్తున్నాడు. యోగ్యులు ఎవరు, అయోగ్యులు ఎవరు, నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు, విశ్వాసులు ఎవరు, అవిశ్వాసులు ఎవరు. మీలో ప్రతి వాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్త. అదేంటి? పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కదా, ఇక్కడ జాగ్రత్త ఎలా చెబుతున్నాడు? ఏ సహోదరునైనా నమ్మకుడు, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టాయి సహోదరుని కంపముంచు. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఎలాగా? మనతో ఉండి ఉండి మన వెనకాల కూతురు తవ్వుతూ ఉంటారు కదా. సత్యము పలుకక ప్రతి వాడు తన పొరుగువాన్ని మోసం చేస్తాడు. అబద్ధములాడుటకు నాలుకలకు అభ్యాసము చేస్తూ ఎదుటివాని తప్పులు పట్టుటకు ప్రయాసపడుతూ ఉంటారు. కనుక మన నివాసము ఇటువంటి కపటము గల వారి మధ్యనే ఉన్నది. అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నారంటే, కనుక దేవుడు శుద్ధి చేయనట్లు దేవుడే చేయాలని ఎప్పుడైతే నీవు స్థిరత్వము కలిగి ఉంటావో, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను వారిని పుటము వేయబోతున్నాను. చొక్కము అని కూడా రాశారు. అంటే ఒకడు మనస్సులో వంచిన అభిప్రాయం పెట్టుకుని ఎదుటి వానితో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మనసు వంచన చేసి తప్పు దారిన పట్టిస్తుంది. అయితే ఎప్పుడైతే దేవుని ఎదుట దీన మనస్సుతో నువ్వు వేడుకుంటావో ఆయన నిన్ను ధన్యుడిగా చేస్తాడు. ఎప్పుడైతే నీవు ఆ విధముగా ఉంటావో ఖచ్చితంగా అటువంటి సందర్భంలో దేవుడు చెప్తున్నమాట. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? జాగ్రత్త. మనుషులు నిన్ను పొగిడిన ఎడల నీకు శ్రమ. నీవు ఇంత లేదు అంత అంటారు, నీవెంత అంటారు. ఏ రోజునైతే దేవుడే నీకు దేవుడిగా కలుగుతాడు, దేవుడే నీ యందు లక్ష్యం ఉంచుతాడు, దేవుడే నిన్ను హెచ్చించాలి అంటాడు. కొంతకాలం సౌలు తరిమాడు, ఎంతకాలం కాదు దావీదు మహారాజు చెప్పాడు, సౌలు కుటుంబం నశించిపోయింది. కొంతకాలం యోసేపు బందీ అయిపోయాడు, కానీ విడుదల చేయబడ్డాడు. ఎంతమంది గురించి చెప్పమంటారు? ఈ రోజున నిన్ను నీవు మెచ్చుకుంటున్నావా? జాగ్రత్త. అది గర్వానికి సూచన. అయితే ప్రభువు మెప్పు కోసం ఎదురు చూస్తున్నావా? అయితే అది దీన మనస్సుకి సూచన. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యం. అనగా ఆయన హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉన్నవాడిని సమయం వచ్చినప్పుడు ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. ఇది వాక్యం మన వినికిడిలో దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఎత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదం, అనేక మందికి దీవెన, అనేక మందికి రక్షణగా యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. లైక్ కొట్టండి, ఈ మార్క్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.
అనేక మందికి పంపించండి. ఛానల్ కోసం ప్రతి ఒక్కరికి చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును.